రెడీగా నిర్మల్ జిల్లా, నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాలో కూడా పూర్తిగా ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రానున్న 3 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఎక్కువగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉంది, అక్కడ వర్షాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, రానున్న 3 గంటలు కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారనేది మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నిజామాబాద్ జిల్లాలో గత ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో కూడా ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అనేక ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల ఉంటే కూడా పూర్తిగా వర్షాలు ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో కూడా అనేక వాగులు వంతులు కూడా పొల్లుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రజలు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి దర్పల్లి, అలాగే దిష్పల్లి, మోపాల్, మంచిప్ప, మండలంతో పాటు బాల్కొండ మండలం చెందినటువంటి మెండోర, అలాగే కమ్మర్పల్లి, అలాగే బోధన సంబంధించి ఎడపల్లి, రెంజల్, నల్పేట మండలంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉదయం నుంచి వర్షాలు కురవడంతో కూడా ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎంపీడీఓ పాటు ఎంఆర్ఓ, అలాగే మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ఎవరిని లోతట్టు ప్రాంతాలు ఉండి సురక్షితంగా బయట తీసుకువెళ్ళాలి. ఇలాంటివి సంఘటన జరిగిన ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇక్కడైతే ఏమైనా పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అత్యవసర ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా కలెక్టర్ వినయ్ కృష్ణ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ముఖ్యంగా సిరికొండ మండలం చెందినటువంటి వాగులు కూడా పొంగుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా చూస్తున్నట్లయితే రామారెడ్డిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మద్నూరు గాంధారిలో 9 సెంటీమీటర్లు, అలాగే నిజాం సాగర్ లో 7 సెంటీమీటర్లు, సదాశివ నగర్ 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందిగా తెలుస్తుంది. అయితే కామారెడ్డి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా నీళ్లలోకి నీరు వచ్చేయడంతో కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా నిజాం జిల్లాలో ఇటు ఎస్ఆర్ఎస్పీ కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎగువ నుండి భారీ వర్షాలు కురవడంతో కూడా వరద నీరు నిజాం సాగర్కు వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 89,466 క్యూసెక్ల నీళ్లు వరద నీరు కూడా ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ప్రస్తుత నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 1,082 అడుగుల నీటి మట్టంగా ఉంది. అలాగే అసలు 85 టీఎంసీల ఉన్న నీటి మట్టాన్ని 52 టీఎంసీలకు ఇప్పుడు ప్రస్తుతం నీటి మట్టం ఉన్న కొన్ని పరిస్థితిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాగే 2 రోజులుగా వర్షం కురిస్తే మాత్రం పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ కూడా పూర్తిగా నిండుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ లోతట్టు ప్రాంతాల్లో కూడా సురక్షితంగా ఉండాలి. అవసరమైతే అక్కడికి కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా ఎస్ఆర్ఎస్పీ అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గత 2 రోజుల్లో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్. అయితే నవీన్, ప్రస్తుతానికి రానున్న 3 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. సో 3 గంటలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రండి అంటూ వాతావరణ కేంద్రం అధికారులు కూడా చెప్తున్నారు. సో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ విధంగా అధికారులు కొనసాగుతున్నారు? ఉమ్మడి జిల్లాలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారా? ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారా? వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారా?
అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కురిసిన వర్షాలకు కూడా భారీ పూర్తిగా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా పోతా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాను ఎల్లో జోన్ గా ప్రకటించింది. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇటు అధికారులు కూడా వారికి తగు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పి కూడా ఒక జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చేపలకు వెళ్ళే వాళ్ళకు వెళ్ళొద్దు అని చెప్పి ముఖ్యంగా పొలాలకు చచ్చేసారు పరిస్థితిలో కూడా తప్ప బయటకు వెళ్ళవద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇటు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా చెందిన నిజాం సాగర్ చెందిన లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి అవసరమైన ఆ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేసి వెయ్యాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఇంకా 2 రోజులు వర్షాలు ఉండడంతో కూడా అనేక ఎలాంటి సంఘటన జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులు కింది స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విద్యుత్ అంతరాయింపులు లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికి సూచించారు. అయితే ముఖ్యంగా జిల్లాలో ఇటు అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా అత్యవసర సిబ్బంది మాత్రం ఎప్పుడు విధిలో ఉండాలని చెప్పి ఎలాంటి సంఘటన కూడా జరగకుండా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.